పిల్లలారా, దైవజనులారా, మీరు గమనించాలి. ఈ బైబిల్ గ్రంథములో వ్రాయబడిన విశేషాలు గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం ఉపమాన అలంకార రూపకంగానే కదా రాయబడ్డాయి. ఉపమాన అలంకార రూపకంగా రాయబడ్డాయి. అబ్రహాం తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. ఇస్సాకు ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. ఎంపిక చేయబడవలసిన పెళ్లి కుమార్తె ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అందరూ ఈ మాట గట్టిగా చెప్పండి, సాదృశ్యం అని. కొంచెం గట్టిగా. ఇప్పుడు అబ్రహాం తండ్రి అయిన దేవునికి సాదృశ్యం అన్నాం. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం అన్నామే కానీ అబ్రహామే తండ్రి అయిన దేవుడు అంటున్నామా? చిచ్చి కాదు, సాదృశ్యం. ఇస్సాకే యేసుప్రభు అన్నామా? కాదు, యేసుప్రభుకి సాదృశ్యం. అలాగే ఎత్తబడే సంఘానికి ఎంపిక చేయబడ్డ పెళ్లి కుమార్తె సాదృశ్యం అంటున్నాం కానీ ఆమె పెళ్లి కుమార్తె సంఘం అనడం లేదు. ఎలియాజరే పరిశుద్ధాత్మ అనడం లేదు. ఎలియాజరు పోషించిన పాత్ర నియామకం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు మీరంతా స్వరమెత్తి నాకు ఒక జవాబు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారా? కొంచెం చెప్పొచ్చు కదా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారా? మంచి మనసాక్షితో, తెలివిగా కాకుండా మంచి మనసాక్షితో చెప్పాలి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి ఎందుకు పంపబడ్డారు? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఏ పని మీద ఉన్నారు? వాట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్స్ అరైవల్ ఇన్ దిస్ వరల్డ్? మన మధ్యలోనికి పంపించబడ్డ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసలు ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ అనగానే ఒక ఉద్యోగం అని, పరిశుద్ధాత్మ అనగానే ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అనగానే అభిషేకం, పరిశుద్ధాత్మ అనగానే భాషలు, పరిశుద్ధాత్మ అనగానే ప్రభావం, పరిశుద్ధాత్మ అనగానే కృపావరాలు. నిజమే కాదని ఎవరు అన్నారు? కానీ ఎందుకు వచ్చారు ఆయన? పరిశుద్ధాత్మ అనగానే మన మైండ్లో మెదిలే పదం ఏంటంటే ఆదరణకర్త. పరిశుద్ధాత్మ అంటేనే ఆదరణకర్త, ఇంకంతే. దట్ ఈస్ ద ఓన్లీ జాబ్. పర్వాను ఉన్నదే వచ్చింది ఆదరించడానికి, అది నన్ను ఆదరించింది. చాలా మనసు బాధగా ఉంది. నువ్వు ఎట్లా ఆదరిస్తావు నీ ఇష్టం. అది కొబ్బరి నూనె సీసాతోనైనా, ఖర్చీఫ్తోనైనా, మట్టితోనైనా ఎట్లయినా నువ్వు ఆదరించు. పరిశుద్ధాత్మను ఎందుకు వచ్చారు? స్వస్థపరచడానికి. ఎందుకు వచ్చారు? విడుదల చేయడానికి. ఎందుకు వచ్చారు? ఆదరించడానికి. ఎందుకు వచ్చారు? సహాయం చేయడానికి. ఎందుకు వచ్చారు? నడిపించడానికి. ఎన్నైనా చెబుతున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం, కృపావరగల పరిచర్య అంటేనే స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు. ఇదే అందుకే కదా పరిశుద్ధాత్మ వచ్చాడు అనే ఒక భావన. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చూస్తే తండ్రి పనిగట్టుకుని పరిశుద్ధాత్మను భూమి మీదకి ఎందుకు పంపాడట? నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి తగిన వధువుని ఎంపిక చేసి తీసుకురాయా అని పంపారంట. కొడితే మంచి కొట్టవచ్చు కాదు, సప్పుడు దెబ్బలు కొడతారు. ఈ ప్రాంతం అంతా చాలా పవర్ఫుల్ అని, అసలు పవర్ హబ్ ఇదేనని చాలా విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక బాగా లోతులు నాకేం తెలియపోయినా సప్పట్లు చూస్తే మాత్రం అంత పవర్ఫుల్ నేనేం అనిపించాల నాకైతే. ఇది కూడా రోషం వచ్చి చేసిన తెప్పలే తప్ప పెద్ద పవర్ ఆడ ఉంది. ఒక ఆయన అనేవాడు, చప్పట్లు కొట్టేటప్పుడు ఒకవేళ ఘట సర్పం దారి తెప్పొచ్చి చేతుల మధ్యలో పెడితే తలకాయ చెత్త అయిపోలేనివాడు. అట్లా కొట్టాలట. పొరపాటున గతిమాలని ఏకొచ్చినా సత్యాలా లేదు మీరు కొట్టే దెబ్బలకి. ఏం పవర్ఫుల్ అండి. సరే, ఈ సత్యాన్ని వినండి. తండ్రి అయినటువంటి అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకు కోసం తగిన వధువును ఎంపిక చేయమని ఎలియాజరును పంపాడు. ఈ సాదృశ్యాల మాలిక బైబిల్ గ్రంథం మొదటి పుస్తకములో ఎందుచేత రాయబడింది తెలుసా?
పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపించబడింది ఏదో టచ్ అనడానికి, గొప్పగా తోసి పడేయడానికి, మొత్తం బేబత్సాలు చేసేయడానికి, ఏమండి పామును దయ్యాన్ని పోగెచ్చుకుని స్టేజ్ మీద కూర్చోబెట్టి కెమెరాలు మొత్తం పెట్టి ఆట ఆడించడానికి, ఈ తమాషా అంతా చేయడానికి కాదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ భూమి మీద నుంచి, ఈ లోకమంతట్లో నుంచి, ఈ దేశమంతట్లో నుంచి, ఈ రాష్ట్రమంతట్లో నుంచి, ఈ పట్టణమంతట్లో నుంచి, ఇదిగో కొడుకున్న మీలో నుంచి, నాలో నుంచి పెండ్లి కుమార్తెకి తగిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు. సంతోషంగా హల్లెలూయా. ఇప్పుడు మీరు నోరు తెరిచి చెప్పండి, మీరు నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? సమాధి కాడి మట్టి. ఏమి నమ్ముతున్నారు? యోర్దాన్ నీళ్లు. ఏమి నమ్ముతున్నారు? కానా ద్రాక్షరసం. ఏమి నమ్ముతున్నారు? ప్రార్థించిన కొబ్బరి నూనె సీసా. ఏమి నమ్ముతున్నారు? తెల్లగా 100 రూపాయలకి అమ్మిన ఖర్చీవు. ఏంటో మరి చివరికి సమాధి కాడ మట్టి కూడా నమ్ముతున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన వచ్చిందే మట్టి మనిషినకు, నన్ను పరలోక రాజ్యమునకు పట్ట మహిషిగా, రాణిగా ఎంపిక చేయడానికి వచ్చాడు. ఆయన చేతిలో పడితే ఆయనకు అప్పగించుకున్న దశ దిశ మారిపోద్దని ఎందుకు నమ్మరండి? అరే మట్టిని నమ్మినోడివి, గుడ్డ మొక్కను నమ్మినోడివి, నూనెను నమ్మినోడివి పరిశుద్ధాత్మ నమ్మవా? ఏం పిచ్చా చేదస్తావా నీకేమన్నా? ఇంత మైక మీద ఎట్ట తగలబడేది? చివరికి మట్టి మీద కొన్న ముఖం ఉందా? సమాధి కాడికి పోయి మట్టి తెచ్చుకొని ఇంత గోళీలు చేసి మిద్ది మీద ఎండబెట్టి ఓ డబ్బాకి ఎత్తి పెట్టుకొని పొద్దున్న లేచి థైరాయిడ్ గోళీ మింగినాడు. లేవగానే ఒకడు మింగుతున్నాడు. పొద్దున్న లేగితే ఆ మట్టి మింగేదే పని. యేసయ్య ఏమన్నాడు? సర్పమా నిన్ను శపిస్తున్నాను, ఇది మొదలుకొని మన్ను తిని బతుకుతావు నువ్వు అన్నాడు. సంఘానికి ఏమన్నాడు? నా శరీరము తిని రక్తము త్రాగండి అన్నాడు. దర్జాగా ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగమంటే మట్టి తిని బతికే కర్మ నీకేలా పట్టింది నాన్న? అది సర్పానికి పెట్టిన శాపం కదా, నీకేం కర్మ మట్టి తినే పని? ఈ రోజున ఒక వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేయండి. నా బాధ ఏం కాదు, మట్టిని కూడా నమ్ముతావు, గుడ్డ ముక్కను కూడా నమ్ముతావు, నూనె సీసాను కూడా నమ్ముతావు, కానీ నిన్ను ఏకంగా పరలోక రాజ్యపు పట్ట మహిషిగా, యేసునాథునికి పెండి కుమార్తెగా సిద్ధపరచడానికి ఆయన వచ్చాడంటే నీకు ఎందుకు నమ్మబుద్ధి కాదు? ఈరోజు ఈ సత్యాన్ని మీకు ప్రకటించడానికి మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ప్రియులారా, దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. మీరు ఈ మాటలను శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు నమ్మిన వారు ఆమేనండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూస్తాడా ఆయన? నువ్వు అందంగా ఉన్నావో చూస్తాడా? నీ బ్యాక్గ్రౌండ్ చూస్తాడా? నీ బలగం చూస్తాడా? నీ వెనకాల ఎంత జనం ఉన్నారో చూస్తాడా? నీ అకౌంట్లో ఎంత ధనం ఉందో చూస్తాడా? చూడ్డా. ఆయన ఏం చూస్తాడు తెలుసా? పెండ్లి కుమార్తెకి మనకు వచ్చే క్వాలిటీ ఏమైనా ఉందా లేదో చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎలియాజరుకు ఒకే ఒక మాట చెప్పాడు, నాన్నా నువ్వు ఎంపిక చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి అయితే పర్ఫెక్ట్ అని నువ్వు అనుకున్నాక ఆ చిన్నది నిన్ను వెంబడించుటకు ఇష్టపడితే సరే, లేకపోతే వదిలేయి. వాళ్ళెంత డబ్బున్నోళ్ళైనా, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వారైనా వారు పెండ్లి కుమార్తె సంఘానికి అర్హులు కాదని కొండబద్దలు కొట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు పాస్టర్ గారు, సంఘ పెద్దవైనా, ఇంకా పెద్ద 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 దైవజనులకే పెద్ద దైవజనుడు అయినా, నువ్వు పరిశుద్ధాత్మను వెంబడించే వ్యక్తివి కాకపోతే, పరిశుద్ధాత్మను కాకుండా సిద్ధాంతాన్ని కానీ, డినామినేషన్ కానీ, వ్యక్తిని కానీ, డబ్బుని కానీ, రాజకీయాన్ని కానీ, ఇంకా ఏదైనా కానీ ఫాలో అయ్యే వ్యక్తివైతే నువ్వు పెండ్లి కుమార్తె సంఘములో ఉన్నావు. Whosoever you are. What is the position and the possession you are enjoying in this world? Holy Spirit God will not care all those nonsense. He is peeping into your own heart. He is trying to pick somebody up who has a quality to follow him without any condition.
దేవుని పరిశుద్ధాత్మను వెంబడించే మనసు నీకు ఉండాలి. ఐగుప్తుని విడిచిన వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజల ప్రయాణ పద్ధతిని గురించి నిర్గమకాండము చివరి అధ్యాయం చివరి మాటలు ఏమన్నాడు? మేఘం ఆగితే వారు ఆగారు, మేఘము సాగితే వారు సాగారు. వారందరి ప్రయాణ పద్ధతి ఇదే. దట్ వాస్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద హోలీ స్పిరిట్, గాడ్ హిమ్సెల్ఫ్. వారందరి ప్రయాణ పద్ధతి ఇదే. ఏంటి ప్రయాణ పద్ధతి? అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, అందులో యాజకులు ఉన్నారు. జ్యేష్ఠ గోత్రం ఉంది, కనిష్ట గోత్రం ఉంది, బలాబలాలు ఉన్నాయి, స్థాయి భేదాలు ఉన్నాయి. సింహములు అంటాడు ఒక గోత్రం, అడ్డగాడిదలు అంటాడు ఒకడు, కట్ల పావులు అంటాడు ఒకడు, చిల్చు తోడేలు ఒకడు. రకరకాల స్థాయిలు ఉన్నాయి, కానీ అందరి ప్రయాణ పద్ధతి ఒకటే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటా ప్రయాణ పద్ధతి? మేఘం ఆగితే ఆగటం, మేఘం సాగితే సాగటం. నీ చర్చి పేరు ఏదైనా, డినామినేషన్ పేరు ఏదైనా, నీకున్న ఫార్ములా ఒకటే, దేవుని పరిశుద్ధాత్మను వెంబడించడం. నమ్మితే ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, బాబు ఎవరు మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, నేను మనిషిని మాట్లాడుతున్నానంటే ఎట్టకారంగా ఉంటుంది. మనిషి వెళ్ళావా, ఏం పేరు ఇది అని రాదు అవతల నుంచి. అలాగా మనిషివే, ఏదో ఒక పేరు ఉంటుంది కదా గుర్తింపు కోసం. అలాగే ప్రతి సంఘానికి ఫలాని సంఘం అని చెప్పడానికి ఒక పేరు, అంతే. ఏ పేరును బట్టి ఎవడు ఆడికి వెళ్ళడం. నేను పెట్టుకున్నాను పేరు పెండ్లి కుమార్తె సంఘం, పరిశుద్ధ సంఘం, వధువు సంఘం, అసలు ఏకైక సంఘం, ఏదో పెట్టా. ఈ గ్యారెంటీయా? రిజిస్ట్రేషన్ అయిపోయినట్ట, ఎర్ర బస్సులో ఖర్చు వేసినట్ట. అది ఏంది ఫీలింగ్? గత 32 సంవత్సరాలు అలుపెరుగని సేవా ప్రయాణంలో నేను పరిశీలించితే నాకు తెలిసిన ఒక మర్మం చెప్పనా మీకు? సర్వభ్రష్ట సంఘం అనిపించుకున్న దాంట్లో కూడా ఎత్తబడే క్వాలిటీ ఒకటి ఉంటుంది. సర్వ పరిపూర్ణ సంఘం అనే దాంట్లో కూడా నాశనం అయ్యే బ్యాచ్ కొంత ఉన్నారు. పేరును బట్టి, బోర్డును బట్టి, వ్యవహారాన్ని బట్టి, ఆర్గనైజేషన్ స్కిల్స్ని బట్టి, కెపాసిటీని బట్టి యూ కెనాట్ సింప్లీ డిసైడ్. ఈ రోజున ఒకే ఒక్క మాట మీద తీసుకొస్తున్నాను. యేసయ్య రాకను నమ్ముతున్నారా? రాకను కోరుకుంటున్నారా? అప్పుడప్పుడే వద్దు ప్రభు అంటున్నారా? యేసు ప్రభు రమ్మంటున్నారా? అసలు ఏ బ్యాచ్లో ఉన్నారు? యేసు రక్తం ఏం చేయం. యేసయ్య రాకను కోరుకుంటే, నమ్మితే, ఎదురు చూస్తుంటే, నిరీక్షణ కలిగిన వారైతే నువ్వు 10 మంది తయారు, నువ్వు మీరందరూ పెళ్ళికోమంటాం వెళ్ళిపోండి, నీ చేతులు ఏమి లేదు. స్వయంగా పరిశుద్ధ ఆత్మ భూమి మీదకి వచ్చా, టచ్ అని పడదోసే తక్కదు. పెట్టు కెమెరా పెట్టు. ఇది పడిపోయిన ఏం చేస్తావరా కెమెరా? సైతానా పనికి మాలి బుద్ధులు. ఆడి కింద పడి అల్లాడుతుండే ఆడికి పెడతాడు వీడియో. మూడు కెమెరాలు ఒక్కడికే, దానికి తెర మీద ప్రదర్శన. పడిపోయి కొట్టుకున్నాడు, ఏం చూడాలరా మేము? ఈ గ్రౌండ్లో ఉన్న దయ్యములన్నీ ఏసునామమున సండి వేది మీదకి రండి అంటే వాటికెంత భాగ్యం పట్టిందిరా. 40 రోజులు ఉపవాసంతో, కన్నీటి ప్రార్థనలతో లక్షలు బట్టి ఖర్చు పెట్టిన స్టేజ్కి దయ్యాలు ఎక్కే ఏసు రక్తం ఏం చేయం. మంచి పాస్టర్ గారుల కన్నా దయ్యానికి అదృష్టం బాగా పట్టింది. దయ్యం పాడుగాను. ఈ గ్రౌండ్లో ఉన్న దయ్యాలని రావాలి, ఏసునామమున రా అంటే వారు ఎంత స్టేజ్ కట్టింది దయ్యాలు కానీ పాస్టర్ గారిగా నా మీద పడి ఎడుతాడు. మళ్ళీ ఒక్కొక్కడు ఈ తింగర పనులు, తలకాయలని పనులు చేయబాకండి. నా మీద పడి ఎడుతాం కాదు. నువ్వు గట్టిగా స్టేజీకి నువ్వు పెట్టుకున్న కూటానికి ఎవరు రావాలా? పరిశుద్ధాత్మ రావాలి. ప్రతి దయ్యం రావాలి. ఆ దయ్యం రావాలా? దాని మీద కొబ్బరి నూనె డబ్బా ఇయ్యాలా? అది అల్లాడి పోవాలా? అది వీడియో తీయాలా? 100 డబ్బాలు అమ్మే కాడికి 1000 డబ్బాలు అమ్మాలా? హల్లెలూయా. మరి ఎంతో విజయవంతమైన సభలను బట్టే ఇక భూమి మీద ఆగనీడు. 1000 డబ్బాలు వెళ్ళిగా నీకు మాలిన పనులు మాని. నేను చెప్పే సువార్తను ఆయన వచ్చారు. పరిశుద్ధులు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు తెలుసా? ఇందులో పెళ్లి కుమార్తెగా ఉండే క్వాలిటీ ఎవరికైనా ఉంటే ఆడెంత బక్కోడైనా, ఎంత చిన్నోడైనా, ఎంత పేదోడైనా అన్ని తయారు చేసి పరలోకం తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నా. కొడతా మంచిగా సపిడి దెబ్బలు కొడతావు. దేవునికి మహిమ కలుగును గాక. Yes, we have the Holy Spirit, God in our midst. Not to entertain people with something nonsense on the platform, but to empower the congregation.
congregation, but prepare the people of God, but raise a congregation which can suitable to stand beside his only begotten son. ఏం తమాషా కాదు మినిస్ట్రీ అంటే, ప్రగల్భాలు కాదు, తెలివైన మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నది, దిగి వచ్చింది. పెండ్లి కుమారుడుకు యేసునాథుని ప్రక్కన నిలబడటానికి తగిన క్వాలిటీ ఉన్నవారిని ఎంపిక చేసి సిద్ధపరిచి వెంట పెట్టుకుని తీసుకెళ్ళటానికి వచ్చారు ఆయన అంటారు, నాతో రండిరా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మహిమలోకి అని ఆయన అంటారు. మనం అంటారు, నేను ఎక్కడికి వెళ్ళి నువ్వు రావాలి, నాతో రావాలి ప్రభా, నువ్వు రావాలేసయ్యా. ఆయన ఉల్టా చెప్తుంది, నువ్వు నా వెనకాల రారా ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వు తోడుగా ఉండాలి. వెళ్ళు, సినిమాకి వస్తాడు నీకు కూడబడి. బుద్ధి జ్ఞానంలో అడ్డగోలు ప్రార్థన నేర్చావు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వు చేసే పనికి మళ్ళీ వ్యవహారాలు, తప్పుడు కనెక్షన్లు, లేనిపోని సెటిల్మెంట్లు, నీ వెనకాల పడతాడు యేసు ప్రభు. మాట్లాడి ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. ఈ తింగర ప్రార్థనలు చేయబాకండి. ఆయన ఒకటే, నాన్న ఎలియాజరు, ఆ చిన్నది నిన్ను వెంబడించడానికి ఇష్టపడితే దట్స్ ఇట్. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు అందగాళ్ళు, ఎవరు బాగా వాక్యం చెప్తారు, ఎవరు బాగా పాట పాడతారు, ఎవరు అసలు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళెవరిని పట్టించుకోడు. అసలు ఎవరు ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డారో సరే రా. మొదటి క్వాలిటీ ఏంటి? పరిశుద్ధాత్మను వెంబడించడం. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? పరిశుద్ధాత్మ మమ్మల్ని వెంబడించాలని కోరుకోవటం. మొన్న ఒకడోడు కర్చీపుకు బాగా ప్రార్థన చేసి జోబులు పెట్టి తెచ్చాడు. కర్చీపుకు చేశాడు ప్రార్థన. దీన్ని చేశాడు, ఒక 2 గంటలు చేశాడు ప్రార్థన గదిలో. చేసి స్టేజ్ ఎక్కి అంటాడు, నౌ ది అనాయింటింగ్ ఈజ్ ఇన్ మై పాకెట్, ద అంక్షన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ ఈజ్ ఇన్ మై పాకెట్, I am going to release the anointing of God from my pocket. నేను అన్నాను, నీ గుండెకాయకి రానంత అభిషేకం ఖర్చు కొట్టుకి ఆలోచిందిరా. మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే ఆమె అనండి. నేను ఎవడికి అకౌంట్ నెంబర్ ఇచ్చి అడుక్కునే బ్యాచ్ కాదు, విన్నావా? నేను అడిగేదల్లా స్తోత్రం చెప్పమనేగా. ఏమడిగా? అమ్మా ఫోన్లే. స్పందించిన 3 బట్టలు బట్టి హల్లెలూయా చెప్పరా? ఇందా చెప్పాక మళ్ళీ చెప్పమంటావా అన్నట్టు చూస్తారా? ఇంకా పద్దాక చెప్పరేంటి మీరు? అది ఒకడు వచ్చాడు దూరం నుంచి సౌండ్ పెంచి. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా? దేవుణ్ణి స్తుతించుడి అట్లా మరి చెప్పట్లేదుగా. మీరు పాడబడమంటే ఎలా పొడో దేవుణ్ణి, ఎల్లప్పుడు ఆ పాటే. కానీ ఎల్లప్పుడు ఎవడు చెప్పడే? ఎప్పుడైనా ఇందాక చెప్పాక పద్దాకి ఇదే పని ఏంటి? వాయిస్ ఇక్కడ మెయింటెనెన్స్. పాడైతే స్వరాలు గమకాలు రావు. చాలా పొదుపుగా మేము వాడతాం, పద్ధతిగా వాడతాం. కొన్ని వాడబాకరా, ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరు వద్దన్నారు? మా లెక్కేం తెలుసా? యేసు ప్రభు కోసమే. ఏమే హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన కొరకే దిగి వచ్చారు. ఏం చేయడానికి తెలుసా? మనలో పెండ్లి కుమార్తెగా ఉండదగిన లక్షణాలు ఏమైనా ఉంటే మిగతా బాధ్యత అంతా తన నెత్తి మీద తీసుకొని మనల్ని అక్కడికి తీసుకెళ్లేదాకా మొత్తం బాధ్యత తీసుకోవడానికి ఆయన మన మధ్యలోకి వచ్చారు. ఎవడైనా 500 ఇచ్చి ఆటో పెడితేనే నమ్మకం కోటాకు వచ్చి వెళ్తున్నావు కదా. మరి ఆయన మేఘం పెట్టి పరలోకం తీసుకెళ్తుంటే వెనక్కి పోతున్నావే అంటే నీకు ఆ మేఘం ఎక్కేదానికైనా ఆటో ఏ బాగుందా? అంటే ఇందులో బిర్యానీ పొట్లం కనపడుతుంది గట్టిగా. టైం టు ప్రకారం డ్రాపింగ్ పికప్ ఫీల్ అవ్వటం కాదు, మారాలి. పోటేక
ఇద్దరు ముగ్గురు అన్నారు ఆమేనని. హల్లెలూయా. బిర్యానీ ప్యాకెట్ కంటే 500 కాగితం కంటే ఆటో ట్రాన్స్పోర్టేషన్ కంటే మనల్ని దేవుని పరిశుద్ధాత్మ ఎక్కువ ఆకర్షించాలి. అది అంత విచిత్రం సార్, ఇది ఎంత విచారకరం. ఆయన వచ్చింది ఏం తెలుసా, మరి ఆ విధంగా అంతకు రాలా, నిన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళడానికి వచ్చారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మొదటి క్వాలిటీ ఏంటి తెలుసా, పరిశుద్ధాత్మను వెంబడించాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ క్వాలిటీ ఏంటంటే ఇది ఎలియాజరు చెప్పిన క్వాలిటీ. 14 వచనంలో, బిడ్డ నాకు దాహంగా ఉంది, నా దాహం తీరుస్తావా అని అడుగుతాడట. అడిగితే ఆమెమనాలంట, అయ్యో మీ దాహమే కాదయ్యా, మీ ఒంటెల దాహం కూడా తీరుస్తాను అని ఆమె వాలంటరీగా ముందుకు వచ్చి ఒంటెల దాహం కూడా తీర్చాలంట. చేతులెత్తి ఒకసారి ఆమేనండి. మీరంతా నాకు చెప్పండి జవాబు. అబ్రహాము ఎవరికి సాదృశ్యం అనుకున్నావు? అబ్రహామే తండ్రి అయిన దేవుడా? మాట్లాడరా ఎందుకయ్యన్నీ మంచిగా గుసగుసలాడే కర్మ మనకేంది? అబద్ధాలు చెప్పేవాడు, కుండలు చెప్పేవాడు, పాపిష్టి మాటలు మాట్లాడేవాడికి ఆ సౌండ్ అవసరం. సత్యం చెప్పేవాడికి ఈ బాక్స్లో సరిపోతాయి. ఎంత పవర్ఫుల్గా చెప్పాలా చెప్పా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చారని చెప్పుకున్నాం? పెండ్లి కుమార్తెను ఎంపిక చేయడానికి అనండి. ఫలాని ప్రాంతానికి వెళ్ళి ఆ ఊరి బిడ్డల్లో ఒక బిడ్డను తీసుకునిరా అని ఆయన చెప్పారు. మరి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? ఊర్లోకి వెళ్ళి వారి సమాచారం కనుక్కొని, కుటుంబం మంచిదేనా, మంచి సాక్ష్యం కలిగిన కుటుంబమేనా, తేడాపాడా బ్యాచియా, ఆదివారం అడవుడు చేసి 6 రోజులు పాపిష్టి బతుకుతారా, ఆదివారం హల్లెలూయా చెప్పి మిగతా 6 రోజులు దయ్యాలుగా మారిపోతారా, అసలు బుద్ధి ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి ఎంక్వైరీ చేయాలిగా. అందరూ మారుమనసు పొందారా, బాప్తీసం పొందారా? ఆ బాప్తీసం ఉద్యోగం కోసమా, పెళ్లి కోసమా, బీడీకి అసలు సీటు కోసమా? అసలు ఈ గొడవ ఏంటిది? గుళ్ళో ఒకటి బల్లో ఒకటి రకం ఏంటి కనుక్కోవాలిగా. అది ఏమి ఎంక్వైరీ లేదు, పోలేదు. గొప్పింటోడా, పేదింటోడా, చెన్నింటోడా, అసలు ఆ గొడవే లేదు. అసలు ఊర్లోకి వెళ్లకుండా ఊరు బయట ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చొని సాయంకాలం పూట ఊరి బిడ్డలు నీళ్లు చేదుకుంటాకు వస్తారుగా, అందులో నుంచి ఒక బిడ్డను సెలెక్ట్ చేస్తా. నేనంటాను, సాయంకాలం బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వచ్చే బిడ్డల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేద్దామన్నావు కదా. వారికంటే అందగాళ్ళు, వారికంటే సంపన్నులు, వారికంటే సుగుణవంతులు ఊర్లో ఉండొచ్చుగా, ఇంటి దగ్గర ఉండొచ్చుగా. నువ్వు ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? ఊళ్ళోకి వెళ్తే ఇంకా మంచి సంబంధాలు వస్తాయేమో. పరిశుద్ధాత్మ అసలు పట్టించుకోవాలా. ఆయన అన్నాడు, ఎవడు కంచం, ఎవడు మంచం, ఎవడు కొంచెం వదలడో ఆన్ని నేను వదిలేశా. నాకెవరు కావాలి తెలుసా? ఇది సాయంకాలం. ఆమేనండి. సాయంకాలం అంటే ఏంటి తెలుసా? పగలు అనే కాలానికి చివరి గడియ. యోహాను 9, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయడు. సాయంకాలం అంటే చివరి అవకాశం అని. ఇంకా చీకటి పడితే పని చేయటానికి లేదు. రేపు మనది కాదు, మనము చివరి గడియలో ఉన్నాం. ఆ చివరి గడియలోనూ సాయంకాలానికి వచ్చాను. ఇప్పుడు సువార్త ప్రకటించడానికైనా, పరిచర్య చేయడానికైనా, దేవుని కొరకు నువ్వు ఏది చేయడానికైనా ఇది చివరి అవకాశం, సాయంకాలం. ఆ తర్వాత నీకు అవకాశం రాదు. అందుచేత తమ ఇల్లు వదిలి, కంచం మంచం వదిలి, ఎక్కడ సమృద్ధి ఉందో, ఎక్కడ లోతైన అనుభవం ఉందో, ఎక్కడ విస్తార జలములు ఉన్నాయో, ఎక్కడికి వెళితే నా ఇంటి వారందరి దప్పిక తీరుద్దో అనే ఆలోచన కలిగి ఒక కడవ పట్టుకొని లోతైన స్థలానికి వెళ్ళి బరువైనటువంటి స్థితిలో బయటకు వచ్చి ఇంటి వారి అందరి అవసరాలు తీర్చడానికి పరుగులెత్తగలిగిన ఒక భారము, సమర్పణ, కడవ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉంటే అలాంటి వారిని ఎంపిక చేద్దాం. ఎందుకు ప్రతి ఒక్కరిని అని? వీళ్ళ కంటే, బాయి కాడికి వచ్చిన వాళ్ళకంటే తెలివైన వాళ్ళు, మేధావులు, డబ్బున్న వాళ్ళు ఉన్న, అందగాళ్ళు ఉన్న వారు అసలు సెలక్షన్స్లోకే తీసుకోలేదు. ఆయన ఈ దాహము కలిగిన వారిని మాత్రమే ఎంపికలోకి తీసుకుంటున్నాడు. నీకు ఒక ఆత్మల పట్ల దాహం కానీ,
సువార్త కొరకిన దాహం కానీ, పరిశుద్ధాత్మ కొరకిన దాహం కానీ, దేవుని వాక్యం కొరకిన దాహం కానీ, పరిచర్య కొరకిన దాహం కానీ నీకు ఏమి లేకుండా 3 పూటల తిని 7-8 గంటలు దర్జాగా నిద్రబట్టే రకం నువ్వైతే ఈ దాహం, ఈ భారం, ఈ ప్రయాస అసలు నీకు లేనే లేవు అనేది నిజమైతే ఖచ్చితంగా నువ్వు పెండ్లి కుమార్తె సంఘములో ఉండవు. నీకు నచ్చకపోయింది ఇది నిజం. ఇంత దాకా వచ్చినాడు ఊర్లోకి వెళ్ళాడా? ఎందుకు బావి దగ్గర ఆగిపోయాడు? ఊర్లో ఉన్నవారు కాదు సెలక్షన్స్లోకి వచ్చేది, బావి కడుకు వచ్చిన వాళ్ళు, ఈ భారం ఉన్నవాళ్ళు, ఈ ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ తాపత్రయం ఉన్నవాళ్ళు, ఈ దాహం ఉన్నవాళ్ళు. ఇలాంటి తాపత్రయము, దాహం, భారం నీకుందా? దేవుని కొరకు పరుగులెత్తే మనసు నీకుందా? వాక్యం కొరకు, ఉపదేశం కొరకు, అభిషేకం కొరకు, పరిచయం కొరకు, ఆత్మల సంపాదన కొరకు, సంఘాల కొరకు ఈ ఆరాటం నీకుందా? Then you will be in selections. ఒకవేళ అదైతే, అది కూడా జరిగితే నేను అడుగుతాడు, బిడ్డ నా దాహం తీర్చు అని అడిగినప్పుడు ఏం చేయాలి? అలాగే అని ఆయన దాహం తీరిస్తే చాలదట, ఆయన దాహం తీర్చాలి, ఆయన ఒంటెల దాహం కూడా తీర్చాలి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యమని, ఇస్సాకు ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యమని, ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమని, ఎంపిక చేయబడ్డ ఆ కన్యక పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యమని చెప్పుకున్నాం కదా. మరి ఒంటెలు దేనికి సాదృశ్యం అంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క సామాగ్రిని, ఎంపిక చేయబడిన పెండ్లి కుమార్తెకి ఇవ్వాల్సిన ఆభరణాలని మోసుకొచ్చిన ఒంటెలు కనుక అవి దైవ సేవకులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ దైవజనులు పరిశుద్ధాత్మకు వాహనాలుగా ఉన్నారు, వారు మాధ్యమంగా, వారి ఛానల్గా ఉన్నారు. రెండవది, ఈ దైవజనులు సంఘం అనే కన్యకకు కృపావరాలు అనే ఆభరణాల్ని ఇవ్వడానికి మోసుకుని వచ్చిన వాళ్ళుగా ఉన్నారు. ఇది అత్యుత్సాహంగా మనం చెప్పింది కాదు. అపోస్తులు ఎవరి తల మీద చేయబెడితే వారు ఆత్మను పొందినట్లుగా పరిశుద్ధాత్ముడు వారి ద్వారా కార్యాలు చేసినట్టుగా చూస్తాం. పౌలు అపోస్తులుడు రోమాలో మాట్లాడుతూ, నేను ఈసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఏదైనా ఒక కృపావరం మీకు ఇచ్చి వెళ్ళాలని ఆశిస్తున్నాను అన్నాడు. డ్యూటీ నుండి వస్తా చాకిలెట్ చేస్తాలే బిడ్డా అని చిన్నపిల్లలకు తల్లిదండ్రులు, తాతయ్యలు చెప్పిన సులభంగా ఈసారి వచ్చినప్పుడు కృపావరం ఇస్తానులే అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ వారి జోబు సొత్తుగా మారాడు అని కాదు కదా అర్థం. పరిశుద్ధాత్మ తన సేవకుల ద్వారా ఆ కార్యాలు చేస్తున్నాడని కదా అర్థం. ఈ పూట మీరు అర్థం చేసుకోగలిగితే నేను అంటున్నాను, ఆ ఒంటెలు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని సామాగ్రి మోసిన వారు. ఎవరు? సంఘమునకు ఎంపిక చేయబడ్డ బిడ్డలకు కృపా వరములని ఆభరణాలు ఇవ్వడానికి మోసుకుని వచ్చిన వారు ఎవరు? దైవ సేవకులు. వాళ్ళకి ఇంకొక వ్యాపకం లేదు, ఇంకొక పని లేదు, ఇంకొక సైడ్ బిజినెస్ లేదు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎడారి ప్రయాణం చేయాలి, నీరు లేని నీడ లేని చోట నడవాలి, ఏ సహకారాన్ని కోరుకోక నడవాలి, ఆ సామాగ్రి అంతా నెత్తిన మోసుకొని నడవాలి. వాళ్ళ ప్రయాణం వెనక ఒకటే భారం, దేవుడట ఒక బిడ్డను ఎంపిక చేస్తాడట, ఆమెను తీసుకుని మనం ఈ సాగు దగ్గరకు తీసుకురావాలి. ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళకి లేదు, డబ్బు సంపాదించాలనో, పేరు ప్రఖ్యాతుల కోసమో, ఏదో జీవన భృతి కోసమో కాదు. ఈ లోకంలో నుంచి ఒక గుంపును, ఒక సమూహాన్ని గంపుకి రాకడికి సిద్ధం చేసి పెళ్లి కుమార్తెకి సిద్ధపరిచి రెండవ రాకడలో యేసుకు అప్పగించాలన్న తాపత్రయంతో ప్రయాసపడుతున్న, ఎడారి ఓడల వలె కష్టపడుతున్న ఆ సేవకులు, దైవ సేవకులను విజ్ఞాపకం చేస్తున్నారు. అయితే నాతో పాటుగా ఈ ఒంటెల దాహం కూడా తీర్చండి అని అడగొచ్చు కదా. అడగరట. బిడ్డ నా దాహం తీర్చుతావా అంటారట. కానీ ఈ ఒంటెలను నీళ్ళ గాడి దగ్గర మోకరింపజేస్తారంట. ఈ నీళ్ళ గాడి దగ్గర మోకరింపజేస్తే గమనించుకొని, ఓకే పాపం వాటికి కూడా దాహం అయ్యి ఉంటుంది, ఎడారిలో వచ్చినాయి కదా అని గమనించుకొని అడగకపోతే స్వచ్ఛందంగా గమనించుకొని ఆ ఒంటెల దాహం తీర్చే వాళ్ళనే రాకళ్ళు ఎంపిక చేస్తాడంట. గట్టిగా ఆమె అన్నాడు ఒకసారి. నేను 2016 సంవత్సరం మొదటిసారిగా కువైట్ పరిచర్యకి వెళ్ళాను. చాలాసార్లు వెళ్ళాను. తర్వాత మొదటిసారి 2016 గద్దే లివింగ్స్టన్ గారి ఆధ్వర్యంలో ఉన్న టీసీసీ నన్ను ఆ పరిచర్యకి పిలిచింది. 18 రోజులు అక్కడ పరిచర్య చేశాను. 18 రోజులు అక్కడ పరిచర్య చేసిన ఆ సందర్భంలో ఒక 10 రోజులు ఉధృతంగా, విస్తృతంగా, బహుబలంగా దేవుడు వాడుకున్న తర్వాత
ఆ సంఘ పెద్దలు కమిటీ వారందరూ నేనున్న అకామిడేషన్లో నాకు ఎక్కడిది ఇచ్చారో అక్కడికి వచ్చి, పాస్టర్ గారు మీతో ఒక విషయం మాట్లాడాలన్నారు. మాట్లాడండి, మీరు దేవుని కృపలు అద్భుతంగా వాడబడుతున్నారు, చాలా నూతన లోతైన వాక్య ప్రశిక్షలతో పరిచయం చేస్తున్నారు, మీరు రావడం పరిచయం చేయటం మాకు ఎంతో ఆశీర్వాదకరం, మేమందరం సంతోషిస్తున్నాం, దీవించబడుతున్నాం. కానీ ఏమిటి కానీ మీ పరిచర్య ఏమిటో, మీ అవసరాలు ఏంటో, మీ కష్టాలు ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో చెబితే కదా మేము హెల్ప్ చేస్తాం. మీరేమి చెప్పకుండా వాక్యం చెప్పి తురుమని వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? చెప్పాలి మీరు అన్నారు. నేను అన్నాను, వయసులో ప్రయాసలో మీరు పెద్దవారు కనుక మీకు గౌరవించి మాట్లాడాలి, లేకపోతే కసురుకోవాల్సిన పాయింట్ ఇది. మీకు విశ్వాసాన్ని బోధించి మీ కష్టాల్లో బాధల్లో దేవుని చూడమని చెప్పి నా కష్టాల అవసరాలు మీకు చెప్పాలా? ఏమైనా తెలివి ఉందా మీరు మాట్లాడే మాటకి? ఇప్పటికి అది ఇంకెప్పటికీ చెప్పను, ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన అదిగా చేయకండి అన్నాను. మరి మాకు ఎలా తెలుసు దాన్ని మేము ఎలా హెల్ప్ చేయాలి? ఎవడు చేయమన్నాడు హెల్ప్? అంటే మరి అందరూ వస్తుంటారు మన ఇండియా దేశం నుంచి, మన ప్రాంతం నుంచి, మేము వారికి ఆ రీతిగా సహాయం చేస్తూ ఉంటామంటే చెయ్యండి, నేనేం వద్దనా? అంటే మీకు కూడా చేయాలనుకుంటున్నాం, చెయ్యి. మీరేంటో చెప్తే నేను ఒక బ్రోచర్ తయారు చేసి, మెమోరీ తయారు చేసి, గుడి రేకుల కాడికి ఆగిపోయిన ఫోటో ఒకటి పెట్టి, పాస్టర్ మన మంచం మీద ఉన్న ఫోటో ఒకటి పెట్టి, డొక్కు బండి ఫోటో ఒకటి పెట్టి, చెట్టు కింద ప్రార్థన చేసుకున్న ఫోటోలు పెట్టి, ఈ విధంగా మా పరిచర్లు ఉన్నాయి కనుక మీరందరూ సహాయం చేయమంటే కుమ్మరించేస్తారనమాట. ఇక్కడ దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే, మా ఒంటెలకు కాస్త నీళ్ళు పోయిందని ఆయన అనడం, మాకు కూడా కొంచెం పోయిందని ఒంటె కూడా అడగదు. అట్లా మోకరించి ఉండాలంతే. ఆమేనండి. ఆ నీళ్ళ గాడి దగ్గర ఎట్లుంటమే ఇట్ల పని అట్లుంటమే, అట్లాగా కూర్చుని ఉండాలి. ఓహో పాపం వీటికి కూడా దాహం అయ్యిందిగా, ఎడారిలో ప్రయాసపడి వచ్చినాయిగా, ఇన్ని దేశాలు దాటి వచ్చినాయిగా, పాపం అని అనిపించి పోస్తే తాగడమే తప్ప, మరి మేమెంతగానో ప్రయాసపడుతున్నాం, 2 సంవత్సరాల ఎడారిలో నడిచాం, మరి మా వైపు కూడా చూడాలి, మరి కొంచెం నీళ్ళు కూడా పోయి అని అనకూడదు. అంటే అది దైవజనుడికి సాదృశ్యంగా పనికి రాదు. ప్రభు ఆ సిస్టమ్ పెట్ల. నమ్మితే ఏదో అనండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? ఈ పాయింట్కి మీకన్నా ఎక్కువ అయ్యగారులు గట్టిగా ఆమెనన్నారు. అది ₹1,00,00,000 పాయింట్. ఎందుకన్నానంటే ఏడపోయిన అడిగేది అయ్యగారులుగా, చచ్చే మేము ఆ బ్యాచ్ కాదని తేల్చారు. ఇప్పుడు దానికన్నా మీరు స్తోత్రం చెప్పొచ్చుగా. మరి మంచి పొదుపుగా స్తోత్రాలు చెప్పే వాళ్ళందరూ ఏడపోగేసావు విన్నదా? ఎక్కడ నానా ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎడ తెచ్చావు నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మా జనమైతే అగా వాళ్ళ పద్దాకని ఆపాల్సి వచ్చే పరిస్థితి కొంతమంది ఉంటారు. మాకు అసలు కంట్రోల్ చేయలేక సావాలి వాళ్ళని. మేము బతిమాలటకి రాకుండా వచ్చేసేలా ఉంది ఈ లోపు. దయచేసి అందరూ కూడా స్వరమెత్తి చేతులు, ఇది దీనికే సరిపోయింది కూటం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వాడు నిజమైన దైవజనుడైతే నోరు తెరిచి ఎవరిని ఏమి అడగకూడదు, ఎవరిని అడగకూడదు. దాహానికి అల్లాడిపోవాలి, చచ్చిపోతే అక్కడ నీళ్ళగాడి దగ్గర చచ్చిపోవాలి. కానీ నీకు ఒక మంచి మాట చెప్తాను పాస్టర్ గారిలో, మీకు ఒక మంచి మాట చెప్తాను. నువ్వు నోరు తెరిచి అడగకపోయినా నీకెలాగైనా దాహం తీర్చాలని నిన్ను నీళ్ళ గాడి దగ్గరికి తెచ్చి నిన్ను అక్కడ మోకరింప చేసి నీకు నీళ్ళు వచ్చేలాగా నిన్ను బాగా చూసుకునే ఒక యజమాని నీకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పగలిగారా? హల్లెలూయా. అంటే సేవ కొరకు పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచడం కోసం, కృపా వరాలతో నింపడం కోసం, కృపా వరములు ఏ లోపము లేని వారిగా తీర్చిదిద్దడం కోసం ఎడారి ఓడవలే ప్రయాసపడుతున్న దైవజనుల దాహాన్ని కూడా చూడాలి అనేది ఇక్కడ రాయబడిన మాట. 1, పరిశుద్ధాత్మను వెంబడించడానికి ఇష్టపడాలి. 2, పరిశుద్ధాత్మ వరముల చేత మనము నింపబడి పెండ్లి కుమార్తెకి ఎదుగుటకు మనకై భారముతో ప్రయాసపడుతున్న దప్పికొనుచున్న దైవజనులను మనము గమనించి, పాస్టర్ గారు 2-3 సార్లు వచ్చారు కానీ వారేవాడు అడిగితే ఇచ్చి ఉండేవాళ్ళ. ఎప్పుడు చెక్ బుక్ జోబులో పెట్టుకొని తిరుగుతా, రాసేద్దును అడగలా. నువ్వు వద్దు, నీ చెక్కు బుక్ వద్దు, దాచుకో.
ఇక్కడ సిస్టమ్ అది కాదు. సిస్టమ్ ఏంటంటే నీళ్ళ గాడి దగ్గర మోకరించి ఉంటే గమనించుకొని, అరే పాపం దాహం అవుతుందేమో, అయ్యో వాళ్ళకి ఇబ్బంది ఉంటుందేమో, ఇది అవసరం సేవకి, ఇది పరిచర్యకి అవసరం, గమనించుకొని స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి త్యాగధనులు, అలాంటి సహకారులు, అలాంటి ప్రియమైన బిడ్డలు ఉంటే వారిని పెండ్లి కుమార్తె సంఘం ఎంపిక చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు అడిగినవన్నీ తీసేస్తారు లిస్టులోంచి, ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి ప్రియులరా ప్రార్థన చేయండి, నెల ఇంకా ఇంటి అద్దె కట్టలేదు, మరి పిల్లల ఫీజు కట్టాలి, మరి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ప్రార్థన చేయండి ప్రియులరా, ప్రార్థన చేయండి. మరి ఇంకేళ అన్నిసార్లు చెప్తే అర్థమైంది, ఎవడో ఒకడు ఎంత కొంత చూడమని కాదు. మళ్ళీ నా మీద ఎడుతారు, వచ్చిన బాధ అది. నువ్వు దేవుని వాహనం అయితే యూ షుడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్ టు ఆస్క్ సంథింగ్ ఫ్రమ్ ద మ్యాన్ కైండ్. నోరు తెరిచి నువ్వు సహాయం అడిగితే నువ్వు పోయింది నీ తీసి అవతల పడేసాడు పోస్ట్. వాళ్ళు అడగకూడదు, నువ్వు అడిగేదాకా చూడకూడదు. మరి దైవజనులందరికీ మరి ఆ విధంగా మరి అక్కలా నేనేమన్నానంటే, వాళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇవ్వచ్చుగా, తొట్లో మూతి పెట్టి ఇందులో పోతారు తాగురా అనొచ్చుగా. నీళ్ళ గాడి అనండి. నీళ్ళ గాడి అంటే చిన్న కాలువ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇవి నీళ్లు తోడి ఆ గాడిలో పోయాలి. ఆ గాడిలో పోసి నీళ్ళు ఎటుపోతాయి? పొలానికి మారుతుంటాయి. ఇందులో పోసిన చుక్కలు నోట్లోకి రాదు, 4 చుక్కలు తాగేపాటికి అది పోతూనే ఉంటుంది. అవునా కాదా? అంటే పొలం అంటే ఏంటి? వాక్య ప్రకారం సంఘం. వీళ్ళకి ఎంత ఇచ్చినా, వీళ్ళకి ఏది ఇచ్చినా వీళ్ళ దాహం తీరుతుంది అంతే, మ్యాక్సిమం పొలానికి వెళ్ళిపోతుంటుంది. అలాగ ఎవరి చేతికి, ఎవరి సంఘానికి, ఎవరి సేవకి ఇచ్చిన కానుక సంఘానికి ఎక్కువగా వెళ్తుందో చూడు, అతను సరైన సేవకుడు. దీనికి మరి నా కుమారుడు అని ఊడు చెప్పక్కర్లా, నీకు కనబడుతుందిగా పొలం ఎండిపోయి చేస్తే సంఘంలో ఆత్మ లేదు, సంఘంలో అభిషేకం లేదు, సంఘంలో పరిశుద్ధ లేదు. పొలం ఎండిపోయి వచ్చింది, కృపావరాలు ఏమీ లేవు, ఇంకెందుకు ఆడ పోసుకోవడం నీళ్ళు? వేస్టే కది. అబ్బా నీళ్ళు ఈ ఒంటి ఏం చేస్తుందన్నమాట, పొలానికి వెళ్ళకుండా మొత్తం ఇది తాగేస్తుంది అనమాట. ఇది పొలానికి వదిలేసిన రకం అనుకో, పొలం పచ్చగా ఉంటుంది. ఆమెనండి. సొలొమోను దేవాలయంగా లోపల ప్లాస్టింగ్ బంగారంతో చేయించమని నేనేం చెప్పట్లా, ప్లాస్టింగ్లు చేయిపోయినా లాస్ ఏమీ లేదంటలా. దాని గురించి కాదని చెప్పేది. సంఘం ఆత్మతో నింపబడిందా? సంఘం ఉపదేశంలో కట్టబడుతుందా? సంఘం అభిషేకాన్ని పొందుకుందా? సంఘం పరిశుద్ధతను సాధన చేస్తుందా? సంఘం పెండ్లి కుమార్తెకి సిద్ధపడుతుందా? ఆత్మ సంబంధమైన కళ, జీవ కళ సంఘంలో కనబడుతుందా? అట్టయితే ఏదో 4 చుక్కలు దాగి పొలానికి వదిలేస్తున్నాడు అన్నమాట. ఆమె గమనించుకోండి, పొలాన్ని కూడా చూడండి. సేవ చల్లారిపోయి, సేవ ఎండిపోయి, సేవ నిర్జీవం అయిపోయి ఈ బాబు మట్టిగా కలకలాడుతున్నాడు అనుకో, నువ్వు ఆలోచించుకో. ఇతను మోకాళ్ళ మీద ఉండగా పొలము పచ్చగా ఉందనుకో, నువ్వు వెత్తాల్సింది అక్కడే సంగతి గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 పరిశుద్ధాత్మను వెంబడించాలి. 2 పరిశుద్ధాత్మతో పాటు ఒంటెల దాహం తీర్చాలి. సేవకుల అవసరాలను గమనించండి. ఇక 3వది, సాటిస్ఫై అయ్యాక సంచిలో నుంచి కొన్ని ఆభరణాలు తీసిచ్చాడు. ముక్కు పుడక, బంగారు కమ్మి, ఇట్లాంటివన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రెఫరెన్స్ అత్యంత ప్రీతిపాత్రమైన రెఫరెన్స్ చాలా మంది దైవజనులకి. నీకేం తెలుసు వాక్యం? నాకు తెలుసా? నీకు చదివా బైబిల్లో? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఎలియాజరే ముక్కు పుడక పెట్టాడు. పెళ్లి కుమార్తెకి ప్రధానంలో నగలు పెట్టొద్దంటే పెట్టు. దానికి మళ్ళీ 5 ముత్తైదులు, 7 సంఘ పెద్దలు, పాస్టర్ గారు 3 ముళ్ళ ప్రార్థన, నీ కూటం మండిపోని ఆర్డర్ ఇచ్చేవి. ఎన్ని రెఫరెన్స్? ఆ ప్రతి దానికి రెఫరెన్స్ అంటావేంది? అన్నిటికి ఉండవట్ట. మరి ఏం చేద్దాం? వీడే రెఫరెన్స్. ఇక బైబిల్తో పనేలా ఈ బాబే. అంటే మరి మనము మరి భారతదేశంలో ఉన్నాం కదా, ఎందుకంటే లేచిపోతున్నాం ఉంచో కుదిరిగా. భారతదేశంలో ఉన్నాం కనుక భారతీయ సాంప్రదాయం
నిన్ను కానీ యేసు ప్రభు ఆఫ్ఘనిస్తాన్లో మినిస్ట్రీకి పంపితే ఇక తాలిబాన్ కల్చరే. అక్కడ సూపర్గా వాడబడ్డావు ఎట్లకి పంపితే నిన్ను ఇక చూడలేవు, నీ సంఘాన్ని అసలు చూడలేవు. పనికి మేలని మాటలొద్దు. మన బతుకున్నది ఒకే ఒక్క పుస్తకం, అదంతా పాటి చెడితే గొప్పే. మళ్ళీ కొత్తవి తెచ్చిపెట్టావు నువ్వు, పనికి మళ్ళీ సిద్ధాంతం. మారుమూడు చున్నోళ్ళ మట్టికి ఆమె అనండి. సగానికి సగం వల్ల ఇప్పుడు ఎందుకు లేక క్లిక్ అవ్వదేక అదును దాటిపోయింది. ఆ తరువాత పలికినను అది రికార్డులోకి ఎక్కదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా బోధపడుతుందా వాక్యంలో ఉన్నది? చెప్పండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారా లేరా? ఎందుకు వచ్చారు? టచ్ అంటగా ఎందుకు వచ్చారు? నీ పేరు అని చెప్పి ఎంతమంది మీరు మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు? భోజనాలు పెడతా పెట్టరా నీకు ఎందుకురా? వాళ్ళు ఎంతమంది అయితే సైతాన్ గడు మూతికాడు మైకి పెట్టి చెప్పు అవునా మీరు ఎంతమంది, మీరు ఏం చేస్తుంటారు? నీకు ఇంటర్వ్యూ తీసుకుంటాక దైవమే దొరికిందిరా. ఎందరో పరిశుద్ధులు దైవజనులు ఉన్నారు, కష్టాలు నష్టాలు కన్నీటి అనుభవాల్లో సేవ చేసి ఒక్కడి ఇంటర్వ్యూ తీయడు, దయ్యమే ఇంటర్వ్యూయే. మీరు ఎంతమంది ఏం చేస్తుంటారు? ప్రార్థన చేసుకుంటామండి. అసలు ఆడి పేరే అబద్ధికుడు కదా, ఆడి నిజం చెప్తాడా? ఆడి ఇంటర్వ్యూ చేయాలరా. నీకు బాగా వచ్చిందలా నా మీద పడి ఎడుతుంది తప్ప నీకేం కుదరలా. చెప్పండి. పరిశుద్ధాత్మను వెంబడించాలి అనండి. 2, దాహము తీర్చే మనసు ఉండాలి అనండి. పెద్ద పెట్టుబడే ఉందా? 3వది ముక్కు పుడక పెట్టుకోవాలి. మరి అంటున్నారుగా ఏం మాట్లాడుతావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు ముక్కు పుడకిచ్చాడు. హల్లెలూయా. మొన్న కన్నా కలబడిపోయాడు నా మీద. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడొచ్చాడు రా అన్న నేను. అదే ఎలియాజరు అంటే ఎలియాజరే పరిశుద్ధాత్మ అంటే కాదులేవాయ్ సాదృశ్యం. అబ్రహాము సాదృశ్యం, ఇస్సాకు సాదృశ్యం, రెబ్కా సాదృశ్యం, ఒంటెలు అన్ని సాదృశ్యం. అంటే ముక్కు పుడక మట్టుకే పుడకాయనంట. ఇక ఏడబుట్టించేవారు సిద్ధాంతం. కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. 2 చెవుల మధ్య కొద్దో గొప్ప గుజ్జు ఉండాలిగా. మొత్తం ఖాళీ వేసుకొని పైప్ లైన్ వండేసుకొని ఈ చెవులకి ఆ చివరికి ఏమి లేదు, మధ్యలో పైపు తగిలించి వచ్చాడు. ఇటు ఎత్తు అటు నుంచి పోతుంది, ఏముంటుందా లోపల? ఆడు ఎన్ని కోటలకి వెళ్ళిన పైపు లైనే, అసలు మధ్యలో ఇంక అసలు లేదుగా. నువ్వేం చేయొద్దు, నాకు నా పైపు తీసే ముందు బుర్రలోకి ఏమైనా వెళ్తే మెల్లిగా గుండెకాయలోకి ఏమైనా వస్తే నీకు ఏమైనా క్రియలు వస్తే రేపు పొద్దున్న పరలోకం వెళ్తామని ఈ కూటం పెట్టింది. అడుగుతారేంది? అందరికి వందనాలండి. వందనాలు కూడా అల్లేలియనా? నువ్వు ఏడ రిహార్సల్ చేసావురా? స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. అబ్రహాం ఒక సాదృశ్యమా కాదా? గట్టిగా. ఇస్సాకు సాదృశ్యమా కాదా? ఎలియాజర్ సాదృశ్యమా కాదా? రెబ్కా సాదృశ్యమా కాదా? ఒంటెలు సాదృశ్యమా కాదా? అలాగే ఆ ఆభరణాలు కూడా సాదృశ్యమే. అవన్నీ ఏమో సాదృశ్యం అంట. ఈ మట్టికి ముక్కు పుడక ముక్కు పుడక ముక్కు పుడక. ఇది పుడక మినిస్ట్రీస్ ఏంట్రా? అన్ని సాదృశ్యాలు. ముక్కు పుడక మాత్రం ప్రియులరా ఆదికాండము 24 ప్రకారం ఆభరణములు పెట్టవలసింది. హల్లెలూయా అంటాడు వీడు. రే అవన్నీ సాదృశ్యాలు. ఈ ఆభరణాలు కూడా దేనికి? ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ సంఘానికి ముక్కు పుడక గాజులు పట్టుకొని తిరగడగా సంఘాల మీద పడి పరిశుద్ధాత్ముడు వచ్చింది కృపావరాలు ఇవ్వడానికి కదా. కనుక కృపావరాలు పొందుకుంటేనే పరలోకం వెళ్తావురా నాయనా, లేదా పెళ్లి కుమార సంఘాలు ఉంటారు నాయనా, లేదా ఎంపికలు ఉంటారు నాయనా అని సంఘాన్ని ప్రోత్సహించడం మానేసి పిల్లలు మనం చూసినట్లయితే ఏం చూసా? ముక్కు పుడక. నేను చెప్పింది వాస్తవా కాదా? మాట్లాడేమండి. అసలు ఇంత పొదుపుగా డబ్బులు పెడితే, డబ్బులు ఇంత పొదుపుగా ఖర్చు పెడితే
ఆంధ్రప్రదేశ్కి అసలు కరువు వచ్చుద్దా? అది ఆ పని మీద ఉండు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రేమతో వస్తా మీ చేతులు కూడా తెచ్చుకున్నారుగా. ఒకసారి పైకెత్తి చెప్పొచ్చుగా స్తోత్రం అని. దేవునికి మహిమ కలుగునుగాక. పెండ్లి కుమార్తె ఎంపిక ఎట్లా చేస్తున్నాడు? ఎవరు తెలివిగా ఉన్నారు, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరికి కాస్త చాలాకీగా ఉన్నారు, ఎవరి దగ్గర కాస్త స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడలేదు సార్. వాడు పరిశుద్ధాత్మ వెంబడిస్తున్నాడా? 2, ఆయన ఒంటెల దాహం తీరుస్తున్నాడా? 3, ఆయన తెచ్చిన ఆభరణాలు కృపావరాలు పొందుకున్నాడా? సెలెక్టెడ్. ఎలా పక్క నుంచో అయిపోయింది కోటం. స్తోత్రం చెప్పొచ్చుగా. పెండ్లి కుమార్తె ఎంపికకు సంబంధించి మరొక వచనం రూతు గ్రంథం చూసావయ్యా, 4వ అధ్యాయం. కోటాలు కానీ కొత్త బైబిల్ తెచ్చుంటున్నాడు. అయ్యాం పేజీలు తిరగట్లా. వచ్చిన సావది పాత బైబిల్ ఇంటికాడ చదువుకుంటారు, కొత్త బైబిల్ కోటాలు తెస్తారు, పేజీలు అతుక్కుపోయి ఉంటాయి. అచ్చా మరి ఆ విధంగా పేజీ చిరిగిపోద్ది కానీ రాదు. సులువైన ఉపాయం ఏంటంటే నాకులాగా నలిగిన బైబిలే తెచ్చుకో. 4 రూతు గ్రంథం 4:13 వచనం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె ఎద్దుకు పోయినప్పుడు ఏమండోయ్ కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని. అసలు ఎక్కడ కనెక్షన్ సార్ ఇది? హలో, బోయజు ఎవరు? బోయజు ఎవరు? యోధా గోత్రం, ఒక రేంజ్ ఉన్న పెద్ద మనిషి. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇల్లు. పోనీ ఎవరిని చేసుకున్నా పొరపాటున మోయాబీలు మాత్రం అసలు చేసుకోకూడదు. అన్యుల్ని చేసుకోకూడదు, మోయాబీలను అసలు చేసుకోకూడదు, విధవరాల్ని అంతకన్నా చేసుకోకూడదు. ఇన్ని రూల్స్ ఉంటే ఈ రూతం ఎవరు? మోయాబు. ఈ రూతం ఎవరు? అన్ని జనులు. ఈ రూతం ఎవరు? విధవరాలు. ఊరి ప్రజలందరి ఎదుట, గ్రామ పెద్దలందరి ఎదుట తీర్మానము చేసి బోయజు రూతును పెండ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. మా తమ్ముడు జార్జ్ బుష్ పాడుతుంటాడు ఒక పాట, నేను రాసిన చరణం అది. మీరు వినేమంటారు ఏంటది? వైధవ్య నైరాశ్యాన రూతమ్మ జీవితాన్ని పెండ్లి కుమార్తెగా మార్చిన కరుణామయ. ఇంకేం కాదు, ఒక విధవరాల్ని పెళ్లి కుమార్తెను చేశాడంట. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎట్టెట్ట అన్ని జనులు, మోయాబీలు, విధవరాలు, మొత్తం బెత్లెహేములోని ఐశ్వర్యవంతుడైన యూదుడైన బోయసుకు భార్యగా మారిపోయింది. అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు ఏంటి రేంజ్ అని మీరు ఆలోచించేస్తే కొన్ని అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. 1-2 మాటలు మీ దృష్టికి చేస్తాను. బోయజు అనే యజమాని రూతు అనే ఈ యవ్వన విధవరాలిపై విస్తారమైన కటాక్షాన్ని చూపాడు. దానికి ఉక్కిరిబిక్కిరైపోయిన ఆ బిడ్డ శిరస్సు వంచి నమస్కరించి, అయ్యా, ఏమి తెలిసి ఈ దీనురాలిపై ఇంత కనికరం చూపావయ్యా అని అడిగింది. దానికి జవాబుగా బోయజ్ అన్నాడు, నీ పెనిమిటి చనిపోయిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసిందిలే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అత్తకేం చేసింది? 7 వారాల నగలు తెచ్చింది, 7 లారీల సారథి ఇచ్చింది. పోనీ అనంతపురం హైవే పక్కన 7 ఎకరాలు కొనిచ్చింది అత్తకి. బంగారం సార్, బంగారం ఎందుకు పనికొస్తే భూమి కొనో. ఏమిచ్చింది సార్? సారీ సామాన్లు. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసిందిలే, అందుకే ఇంత కనికరం అన్నాడు. ఏం చేసింది ఆ పిల్ల? రూతు గ్రంథం 1:16 అమ్మా, నన్ను ఇంటికి వెళ్ళిపోమంటున్నావు, నాన్న దగ్గరికి వెళ్ళమంటున్నావు. నాన్న ఏదోటి చూస్తాడులే బిడ్డ, కన్న బిడ్డను బరువు అనుకోడుగా, ఎట్ట కొట్ట ఒడ్డుకు చేరుస్తాడులే,
మళ్ళీ నీ జీవితాన్ని చిగురింప చేస్తాడులే, నీకు ఒక తోడు నీడ ఏర్పాటు చేస్తాడులే. ఇంటికి పో బిడ్డా. అమ్మా, నేను ఇంటికి వెళ్తే మా నాన్న చేర్చుకుంటాడే, మళ్ళీ నా జీవితాన్ని సౌభాగ్యవంతంగా మారుస్తాడే. ఆలన పాలన చూసుకోగలిగిన ప్రేమ స్తోమత కలిగిన వాడే. కానీ నేను మరలా ఇంటికి వెళ్తే ఈ ఇంటికి వచ్చిన తరువాత నేను పొందుకున్న నిజ దేవుణ్ణి పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇంటికి వెళ్తే మళ్ళీ ఒక భర్త దొరకవచ్చు, ఇంటికి వెళ్తే సౌభాగ్యమైన జీవితం దొరకవచ్చు, ఇంటికి వెళ్తే సౌకర్యవంతమైన సెక్యూర్ లైఫ్ దొరకవచ్చు. కానీ కానీ దేవునికి సహవాసానికి దూరం అయిపోతాను. నా జీవితం అంతా ఇలా ఎండిపోయినా పర్లేదు, నా జీవితం అంతా ఇట్టి సిలువ అనుభవంలో బతుకుతాను, ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకు ఈ దేవుడు కావాలి. మళ్ళీ నిజమైన దేవుని, సృష్టికర్త దేవుని, ప్రేమ గల దేవుణ్ణి నేను మళ్ళీ పోగొట్టుకునే క్వశ్చనే లేదు. నేను వెనక్కి వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవు నివసించోటే నివసిస్తాను, చివరికి నీవు మరణించో చోటే మరణిస్తాను. ఈ మాట చెప్పిన తర్వాత నయోమి సరే రా బిడ్డ అని తీసుకెళ్ళింది. ఈరోజు వినండి, చాలామంది ఆత్మీయ తల్లులతో, ఆత్మీయ తండ్రులతో ఇలాంటి అనుబంధాన్ని కలిగి ఉండలేదు. ఏదో ఎక్కడ వెళ్ళేదో కొంచెం కోపడ్డామా, కొంచెం గద్దించామా, కొంచెం హెచ్చరించామా, ఫలించే తీగ బహుగా ఫలించినట్లు ఫలింపని తీగలను కత్తిరించామా, కథం, అడ్రస్ మారిపోవటమే. ఈ మధ్య ఎందుకో మా పాస్టర్ గారు మా పట్ల కొంచెం సీరియస్గా ఉంటున్నాడు. ఇదివరకు నూనె డబ్బా తీసుకొచ్చేవాడు, ఇప్పుడు కత్తి పట్టుకొచ్చాడు. కత్తిరా, మా ఒత్తులు కత్తిరించుచున్నాడు. అందుకే చర్చి మారిపోయాం. పిచ్చి మొహమా, నూనె పోసింది నువ్వు బాగా వెలగాలని, ఎంత నూనె పోసినా వేగట్లేదని కాస్త ఒత్తి కత్తిరిస్తే ఇంకా బాగా వెలుగుతావని ఇప్పుడు కత్తిరించేది కూడా నువ్వు వెలగాలనే. నీకు నూనె పోసినప్పుడు మాత్రం మరి పట్టణంలో మా లాంటి దైవజనుడు ఎవరికి లేదు. హల్లెలూయా. ప్రేమ గల ఎప్పుడు మాకు తైలమును పోసే సేవకుడు. హల్లెలూయా. కత్తిరి పట్టుకొస్తే మా పాస్టర్ దుర్మార్గుడైపోయాడు, ప్రేమను కోల్పోయాడు, పడిపోయాడు. ఆయన చేతులు ఇప్పుడు కత్తరే ఉన్నది. ఆ నూనె బుడ్డి పెట్టినోడే కత్తిరి కూడా పెట్టాడు. నీకు దండవరా, బైబిల్ చదువు. ఆ నూనె పోసేది నువ్వు వెలగటానికే, మాడిపోయిన ఒత్తులను కత్తిరించేది ఇంకా బాగా వెలగటానికే. చుట్టూ తవ్వి ఎరువేసి నీరు పోసేది నువ్వు ఫలించడానికే, ఫలించని కొమ్మలను కట్ చేసేది కూడా నువ్వు బాగా ఫలించడానికే. ఆదరణ, ఆశీర్వాద పరిచర్యలు ఎంత అవసరమో దిద్దుబాటు, శుద్ధీకరణ పరిచర్యలు కూడా అంతే అవసరం. నీకు ఆదరణ కార్యం, కృపా కార్యం, కిరణం, టచ్ బాగుండిద్ది. ఈ రాత్రిని బతుకు మార్చుకోవాలి, బుద్ధి సరి చేసుకో. అబ్బా వచ్చాడు ప్రభు. తన చేతుల నుంచి కత్తెర లాగివేయి, మళ్ళీ ఆ పాత బుడ్డి పెట్టు. ఏమన్నా బోధపడుతుందా ఏంటి సైలెన్స్? అబ్బో, మహాభక్తులకు ప్రణామములు. సంతోషించాం, నోరు తెరవండి. అది మొత్తం క్రైస్తవ జీవితానికి ఫిక్స్ అయిందో హల్లెలూయా, ఇంకేమీ లేదే. అది నువ్వు సూపర్, నువ్వు ఇంకా బేబత్సం. మొత్తం సమర్పణ దానికి ఒకటే. నేను చెప్పే సువార్త కరెక్ట్గా పట్టుకో. ఎవరిని ఎంపిక చేస్తున్నాడు తెలుసా? అత్త, నేను ఇంటికి వెళ్తే నాకు మళ్ళీ పెళ్ళవచ్చు, సుఖము, సౌభాగ్యం, సంతోషం, సంపద, ఆనందం అన్నీ దొరుకుతాయి. నీ వెనకాల వస్తే ఇవేమీ దొరకకపోయినా దేవుణ్ణి కలిగి ఉంటాను. సంఘం ఉంటుంది, సహవాసం ఉంటుంది, పరిశుద్ధుల శిబిరం ఉంటుంది. నాకు సరైన తిండి లేకపోయినా పర్లేదు, కానీ నాకు ఈ సహవాసం కావాలి, సంఘం కావాలని ఫిక్స్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆమేన్. బిడ్డలారా, రూతమ్మని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆమె ఆత్మీయ తల్లితో నిబంధన చేసింది కాబట్టి. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు నివసించోటి నివసిస్తాను, మరణించోటి మరణి. ఇప్పటికైతే వస్తున్నాం, మరి మనకి ఏమన్నా కమిటీలో తీసుకోకపోతే పక్క చర్చికి వెళ్ళిపోతాం. వీడు ఒక తీర్థయాత్ర భక్తుడు, మొత్తం కవర్ చేస్తాడు. సిటీలో ఎన్ని చర్చిలు, అన్ని చర్చిలు కవర్ చేస్తాడు వీడు. నెలకో చర్చి. పాస్టర్ గారు, మేము మరి మీ సంఘానికే రావాలనుకుంటున్నాం, మరి మాకేంటి? అమ్మో, వీడు పెద్దోడు వచ్చాడు, వీడు డీల్ సెట్ చేయాలి. ఇప్పుడు ఏం లేదరా, మైకు నీదేరా, స్టేజ్ నీదేరా అంటే ఇక 4 వారాలు సర్వనాశనం చేసి 5వ వారం ఇంకో దగ్గర పోతాక రెడీ.
ఇంతకుముందు తగలబెట్టిన కొంపలు 10, ఇది 11. నిజంగానే దైవజనుడు పడిపోతే, అతడి పరిశుద్ధతను కోల్పోతే, సాక్ష్యాన్ని కోల్పోతే, అభిషేకం చల్లారిపోతే, సౌలు డాలు పారవేయబడితే నేనేమంటలా, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ నిన్ను మెచ్చుకోలేదనో, నీ పేరు మైకులో చెప్పలేదనో, మరి బ్రదర్ గారు ఎంతగానో, మరి సిస్టర్ గారు ఎంతగానో, ఈ పొగ లేదని నువ్వు వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపో, అదే బెటర్. ఓ గొడవ వదిలిపోయింది, చేసి రక్తం ఇచ్చేయి. రూతు ఆత్మీయ తల్లితో నిబంధన చేసింది అనండి. ఆమె ఆ తర్వాత పొలానికి వెళ్ళి బోయజు పొలములో ఏం చేస్తుందంట, కొద్ది వారిని కానీ గొప్ప వారిని కానీ తలెత్తి కూడా చూడకుండా పరిగా ఏరుకోవటం తప్ప ఆమెకి ఇంకొక పనే లేదు. ఎందుకు వచ్చాం సంఘానికి? మనం వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం, ఎంక్వైరీ చేయటం, ఇంటర్వ్యూలు చేయటం, అందరి విషయాల దగ్గర చెవి పెట్టడం, ఇలాంటి పనికి మళ్ళీ పనులకు వెళ్లకుండా నువ్వు వాక్యాన్ని సమృద్ధిగా నేర్చుకో, ప్రార్థనలో ఉండు, పరిచర్లో ఉండు, క్షేమం గెలిపో. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేసింది? రాత్రి వేళ కళ్ళములున్న బోయజు దగ్గరికి వెళ్ళింది, ఆయన పాదాల మీద పడింది. తెల్లవారులు కళ్ళములో ఉన్నటువంటి బోయజు యజమాని పాదాల మీద బతికింది. నేను ఎక్కువ మాటలు చెప్పట్లా. 1, ఆత్మీయ తల్లిదండ్రులతో ఒక నిబంధన సంబంధాన్ని కలిగి ఉండండి. 2, పొలములో మీ పరిచర్య ఏంటో నమ్మకంగా చేయండి, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి. 3, యజమాని పాదాల మీద రాత్రంతా గడిపే కృప సంపాదించుకోండి. ఈ 3 పాయింట్ల తర్వాత నెక్స్ట్ ఏంటి తెలుసా? బోయజు రూతును వివాహం చేసుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమె అన్యురాలైనా, ఆమె మోయాబీరాలైనా, ఆమె విధవరాలైనా, ఆమె మహారాణిగా మారిపోయింది. ఈ కృప నీకు రావాలంటే, ఈ కృప నువ్వు పొందుకోవాలంటే, దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమార్తె ఎంపిక దేన్ని బట్టి? ఒక నిబంధన సంబంధం కలిగి ఉంటే, మందిరములో నమ్మకమైన బిడ్డగా నువ్వు కొనసాగితే, ఒక రాత్రంతా ప్రభు పాదాల మీద ప్రార్థన చేసే అభ్యాసంలోకి వస్తే నీవు పెండ్లి కుమార్తె సంఘంలోకి వస్తున్నావు. ఇక 3వది, ఈ పూట చివరిది, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. ఎస్తేరు రాణి అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్న అంశం మీకు గుర్తుంది కదూ? ఏమిటది? పెండ్లి కుమార్తె ఎంపిక ఎలా చేస్తున్నాడు దేవుడు అనేది. 1, పరిశుద్ధాత్మను వెంబడించే వారిని ఎంపిక చేస్తున్నాడు. ఆయన ఒంటిల దాహము తీర్చుచున్న వారిని ఎంపిక చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన కృపా వరముల చేత అలంకరించబడ్డ వారిని ఎంపిక చేస్తున్నాడు. 2, అన్ని జనులైనా, మోయాబీలైనా, విధవరాలైనా రాణిగా మార్చేంత కృప కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన సంబంధం కలిగి ఉంటే, 2, మందిరములో మంచి సాక్ష్యమును కలిగి క్రమశిక్షణగా సాగితే, 3, ఒక రాత్రంతా యజమాని పాదాల మీద పడి ప్రార్థన చేసి అభ్యాసానికి వస్తే. ఇక ఎస్తేరు దగ్గరికి వద్దాం. ఎస్తేరు ఒక అనాథ. తల్లిదండ్రులు 2 చనిపోయారు, లేరు. పెను తండ్రి మొర్దెకై ఆత్మీయ తండ్రి పెంపకంలో ఉంది. వాక్యం ఏంటి తెలుసా? షూషను కోటలోనికి తమ గృహాలు గ్రామాలు వదిలి వచ్చిన వేలాది మంది కన్యకలలో ఎస్తేరు ఒకతే. నెంబర్ 1, ఊరు, కులం, మతం, స్నేహితులు, అనుబంధాలు, ఇల్లు అన్ని వదిలి ఇక షూషను కోటలోనే బతకడానికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. పెండ్లి కుమార్తె సంఘములో ఉండాలి అని మీలో ఎవరైనా ఆశపడితే, మీరు కూడా కులము, మతము, రాజకీయము, లేకపోతే పాపిష్టి సంబంధాలు, అక్రమ స్నేహాలు అన్నీ వదిలి కోటలోనికి,
సంఘములోనికి వచ్చేసేయాలి. ఆమేనండి. అటో గంతు ఇటో గంతు వేయకూడదు. అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట అంటే బతకూడదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టకూడదు. ఏ రోటి కాడ ఆ పాట పాడకూడదు. పూర్తిగా అది వదిలిపెట్టి ఎక్కడికి చేయాలి? శోషణ కోట్లకు చేయాలి. 2, శోషణ కోట్లకు వచ్చిన తర్వాత అంతఃపురంలో శ్రేష్టమైన స్థలములో ఉండిందట. అంటే ఏదో ఒక సంఘం, ఏదో ఒక చర్చిలే, ఇంటి పక్కన ఉందని, దగ్గరలో ఉందని, అలవాటు అయిందని ఇలాంటి సండే స్కూల్ కారణాలు చెప్పకుండా ఏం చేయాలి తెలుసా? ఒక శ్రేష్టమైన స్థలములో. అంటే అర్థం ఏంటి? అక్కడ 2 జరుగుతాయంట. 6 మాసములు గోపరస తైలములతో శుద్ధీకరణ, మరొక 6 మాసాలు పరిమళ తైలములతో అలంకరణ. అంటే శుద్ధీకరించబట్టం ఉంటుంది. రెండోది పెండ్లి కుమార్తెగా ఇంకేమి లేవు. ఈ కమిటీలు లేవు, గొడవ లేదు, రాజకీయం లేదు, ఈ తగులు లేవు, కులాలు లేవు, మతాలు, ఈ గొడవలు లేవు, ఏమి లేవు. సంఘంలో 2 ఉన్నాయి. ఏంటి తెలుసా? అయితే శుద్ధీకరించబట్టం లేదా పెండ్లి కుమార్తెగా అలంకరించబట్టం. ఇంకొక వ్యవహారమే లేదు. అలాంటి చోట ఉంది. అది సొదొమ గొమొర్రా అని తెలుసు. అది నీచ నికృష్ట పాపిష్టిదని అర్థమైపోయింది. కానీ అందరికీ తీర్పులు చెప్తున్నారుగా. సొదొమ రాజుతో కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడిందిగా. ఈ ఫ్రెండ్షిప్ను బట్టి, ఈ తీర్పులు చెప్పే పోస్ట్ను బట్టి దుర్మార్గుల కామ వికార చేష్టల చేత మనసును పిచ్చుకుంటూ బతికినా సొదొమలోనే ఉండిపోతున్నాడు లోతు. వచ్చేచ్చుగా. నచ్చలేదుగా నీకు? చీ అనిపించిందిగా. రారు. అక్కడ విషయం లేదని తెలిసిన పదవి కోసము, ఏదో పనికి మళ్ళీ కనెక్షన్ కోసం ఉండిపోతున్నామేమో. సీరియస్గా ఉండు. పరలోక రాజ్య ప్రవేశం కన్నా క్వాలిటీగా ముఖ్యమైనది మనకి ఇంకేమీ లేదు. లేనిపోని మోమాటాలకి, అనవసర బంధాలకి తెగబడి నాశనం అయిపోవద్దని మనమే చేస్తున్నాను. ఎస్తేరు పూర్తిగా శుద్ధీకరణ లేదా పెళ్లి కుమార్తె సిద్ధపాటులోనే ఉండిపోయింది. ఈ కాన్సన్ట్రేషన్ ఉన్న సంఘాల్లో మీరు ఉండాలి. అసలు రాకడ ఉపదేశం లేకపోతే, రాకడ సిద్ధపాటు లేకపోతే, అందుకొరకు శుద్ధీకరణ కొడికి లేకపోతే ఇంకా సంఘం ఏముంది? శుద్ధీకరణ కూటం లేకపోతే, ఆత్మ నింపుదల కూటం లేకపోతే అసలు ఇక సంఘమే కాదు, అది వేస్టేక. ఏమో కుల సంఘమా, ఏదో కార్మిక సంఘమా, వారానికి ఒకసారి కూర్చొని తలకు మెంబర్షిప్ ఎంత కట్టుకొని నువ్వెట్టా నేనెట్టా వచ్చేస్తాకి ఏంటది? కూడుకున్నామంటే శుద్ధీకరించబడాలి, లేదంటే ఆత్మచేత అభిషేకించబడాలి. 2 టార్గెట్లు ఉండాలి మనకి. ఇక 3వది ఏంటి తెలిసిన? అందరిని అడుగుతున్నారు, నీకేం కావాలి బిడ్డ అంటే ఏది కోరితే అది ఇస్తున్నారు. కానీ ఇస్తే మాత్రం ఏమడిగింది తెలుసా? హేగే నిర్ణయించినవి తప్ప నాకేమవుద్దు. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. వెలుపటి అలంకరణ, లౌకిక సంతోషాలు ఏమీ అక్కర్లేదు. ఆత్మ నా కోసం ఏమి నిర్ణయించాడో, నా చదువు, నా ఉద్యోగం, నా వివాహం, నా సేవ అన్నీ ఆయన నిర్ణయం ప్రకారమే జరగాలంటూ ఆత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఇలాంటి వారిని ఆయన పెండ్లి కుమార్తెగా ఎంపిక చేస్తున్నాడు. వింటున్నారా సంగమా? దేవుని బిడ్డలారా, మీకు 9 క్వాలిటీస్ మనం చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చిందే పెండ్లి కుమార్తెను ఎంపిక చేయడానికి. రిబ్కా ఎంపికలో 3 లక్షణాలు చూసాం. రూతు ఎంపికలో 3 విషయాలు చూసాం. ఎస్తేరును రాణిగా ఎంపిక చేయటం వెనక 3 లక్షణాలు చూసాం. ఈ 9 మాటలు నీ కళ్ళ ముందు పెట్టి ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాను. నీకు పదవులు కావాలా? కమిటీలు కావాలా? ఘనతలు కావాలా? నీకేదో కాలక్షేపణైపోయే సేవ చాలా? లేదండి, నేను యేసయ్య నమ్ముతున్నాను. ఆయన 2వ రాకడ నమ్ముతున్నాను. పరలోకం నమ్ముతున్నాను. విడవబడితే ఆ ఘోర స్థితి నమ్ముతున్నాను. ఈ రాత్రి నాకు కూడా ఎత్తబడే సంఘములో ఉండాలని ఆశపడుతున్నాను. ఈ 3 అనుభవాలు రిబ్కా, రూతు, ఎస్తేరు అనుభవాల్లోకి వచ్చి మేము కూడా పరిశుద్ధాత్మ చేత ఎత్తబడే సంఘముగా ఉండుటకు ఎంపిక చేయబడాలి, కొనిపోబడాలి, యుగయుగాలు యేసుతో ఉండాలి. అందుకొరకు మమ్మల్ని సిద్ధపరచగలిగిన పరిశుద్ధాత్మ చేతికి, మమ్మల్ని సిద్ధపరచగలిగిన దైవజనుల చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. మాకు రాకడే కాన్సన్ట్రేషను, ఎత్తబట్టే ముఖ్యం, ఇంకేమీ కాదు
అనే సమర్పణలోకి రాగలిగితే ఈ రోజున రిబ్కా వలె, రూతు వలె, ఎస్తేరు వలె నేను భక్తి చేస్తాను అని తీర్మానం చేయి. కృపగల దేవుని ఆత్మ మిమ్మల్ని మీ ప్రాంతాన్ని దర్శించి సిద్ధపరిచి రాకడలో కొనిపోవును గాక. తలలు ఉంచి కన్నులు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం.